చేసే అక్రమాలు, వాళ్ళకుండే ఆదాయ వనరులు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఎక్కడి నుండి వస్తుంది ఇంత డబ్బు ఏమనే దానిపైన ఆరా తీసినాం. మూలస్తంభాన్ని దెబ్బకొట్టాలన్న ఆలోచన ఇక్కడ వ్యవస్థలో ఎట్లుంటుందంటే, నేను ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా నడిపిన. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారన్న అపవాదం ఉంది. నేను లేనప్పుడు కూడా వాళ్ళ మీద ఎన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లకు అందరికి పిటిషన్లు వేసిన. అధికారం ఉంది కాబట్టి దాన్ని దుబ్బుకొని వచ్చినారు. సో ఫ్యాక్షన్ రాజకీయాలు మీరు కూడా నడిపారు కాబట్టి దాంట్లో లోతుపాతులన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ రోజు వాళ్ళని ఆ రకంగా అధికారం ఉంది కాబట్టి దాని ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఉపయోగం లేదనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఎంత క్రైమ్ చేసే కొద్దీ ఎవడోడు ఎదుగుతానే ఉంటాడు ఎక్కడోసారి. అవును, ఈ క్రైమ్ చేసినంత మాత్రాన వ్యవస్థ పోతుంది అనేది అబద్ధం. ఏంటంటే దానివల్ల నష్టము లాభము అన్నీ కూడా నేను పడినా కాబట్టి దాని గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎవరికన్నా తెలుసో తెలుదో కానీ స్వీయ అనుభవం తెలుసు కాబట్టి దానివల్ల ఉపయోగం అనేది లేదు. ఉపయోగం లేని దానివల్ల దాన్ని బట్టి మనం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతూ ఇతరులు ఇబ్బంది పెట్టుకుంటూ దానికోసం మళ్ళీ కొంతమంది అనుచరులు మన బంధువుల్లో స్నేహితుల్లో వాళ్ళను బలి పెట్టుకుంటూ ఏమంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంది? అవును, ఆ ఇబ్బంది పడకూడదు అనే దాంతోనే మనం వ్యవస్థను మార్చినాం అంతే. ఆ వ్యవస్థ మంచిది కాదు, ఏదైనా పేపర్ వర్క్ చేస్తాము, లీగల్గా పోతాము, వీడు చేసే వ్యాపారాలు ఏమి, ఈ వ్యాపారాల్లో ఇంత డబ్బు ఎట్లా మిగులుతుంది ఏమిటని దానిపైన ఆరాధించినాం. అప్పుడు తీసినప్పుడు 130-140 వెహికల్ నాగాల్యాండ్లో స్క్రాప్ వెహికల్ కొన్ని, నాగాల్యాండ్లో కొన్ని రిజిస్ట్రేషన్లు రకరకాలుగా తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండే కమిషనర్లను ఆర్టీఓలను పట్టుకొని రిజిస్టర్లు చేసుకొని వ్యవస్థను నడిపినాడు. కనీసం 30 సంవత్సరాల్లో ఎవరు కూడా కడగలే. యాక్సిడెంట్ అడిగితే 4 వెహికల్ 3 వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటారు, ఆ నెంబర్ పెడతారు, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. వీడెప్పుడైతే ఎవరు చెక్ చేసినా ఫేక్ ఇన్సూరెన్స్లు, ఫేక్ ఎన్ఓసీలు అన్నీ ఫేక్తోనే నడిచినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దగ్గర ఎవరు కూడా అలాంటివి నడిపిన వాళ్ళు ఎవరు లేరా? అది నాకు తెలియదు. ఎందుకంటే నాకు రాజకీయంగా పోనీ మీ చుట్టుపక్కల ఎవరు కూడా అంత ఆ రకంగా అవినీతికి ఆస్కారం ఇస్తూ ఆ రకంగా రాజకీయాలు నడిపిన వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? నాకు తెలిసినందులో ఎవరు లేరు. ఎవరెవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది, దాని గురించి నాకు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. నా పని ఏంది, ప్రొద్దున ఇక్కడ పెద్దారెడ్డి గారు అక్కడ వాళ్ళు ఉండకూడదు అనుకున్నారు అంతే. ఉండకూడదు అనే దానికన్నా ఇలాంటివన్నీ చేసి ఇలా ఆర్థికంగా ఇంత ఎదుగుతా అనుకునే కదా ప్రతి గ్రామాలలో కూడా ఫ్యాక్షన్లకు వీళ్ళ వ్యక్తిగత జీవితం కోసం ఎంతోమందిని బలి తీసుకుంటారనే దానికోసం వీళ్ళ వ్యవస్థల మీద మనం దెబ్బ కొడితే వాళ్ళ కూడా ఈ కష్టాలు తెలుసాయని. ఎగ్జాంపుల్, ఈరోజు చంద్రబాబు నాయుడు లోపలికి పోయినప్పుడు మా ప్రభాకర్ రెడ్డి కానీ, చింతమనేని కానీ ఇట్లాంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఊరికి బయటకు నటిస్తారు. మాకు ఇబ్బందులు ఉండి మమ్మల్ని కొడతా అంటే పోలీసులు లోపల వేస్తా అంటే మాట్లాడలేదు. ఒకరోజు కూడా పార్టీ ధర్నాలు చేయలే, వాయిస్ ఇలా ఏమి లే. ఇట్లా వాళ్ళు 50-60 మంది ఉన్నారు ఈ స్టేట్లో. చంద్రబాబు లోపల పడాలా, ఇంకా 2-3 నెలలు బెయిల్ రాకూడదు. ఈయన ఇట్లే ఉంటే ప్రభాకర్ రెడ్డికి ఉంది, అది చింతమనేని ప్రభాకర్కు ఇట్లాంటి వాళ్ళకి అందరికి చాలా మంది ఉంది. ఈవెన్ పట్టాలలో కూడా ఉంటుంది. నీకు చెప్పారా వాళ్ళు? చెప్పాల్సిన అవసరం ఉంది. మనసు సాక్షి తెలుసా అంటుంది. ఇతను ఎప్పుడు కూడా అంత మనసు తెలుసా మీకు? ప్రభాకర్ రెడ్డి గారి మనసు కూడా మీకు అంత? చిన్న ఎగ్జాంపుల్, చంద్రబాబు లోపల పడినప్పటి నుండి నిన్న జిల్లా మీటింగ్ పెట్టేంత వరకు నిరసన వ్యక్తం చేయలే, ఒక ధర్నా చేయలే. మీరు 144 సెక్షన్ పెట్టారు, సెక్షన్ 30 కింద తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి లోపల పడేస్తున్నారు. ఇవన్నీ చేసి బయటికి రమ్మంటే వాళ్ళు ఎక్కడ వస్తారు పాపం? అరెస్ట్ చేసిన రోజు ఏవి కూడా పెట్టలే. అవసరస్తులు లీడర్లను చేస్తారు, సెకండ్ క్యాడర్ అందరిని పురమాయించవచ్చు కదా. ఇతను ఏం చేయడు, పార్టీ కార్యక్రమాలు ఏం చేయడు. ఇతని మనసులో కూడా ఆర్థిక కాడే రిపోర్టర్లకే చెప్తాడు, పోరా నేను లోపల పడితే జిల్లాలో ఒకటి కూడా స్టేట్మెంట్ ఇల్లే నా గురించి, అతను పడితే నేను ఇవ్వాల్సిన అవసరం నాకేం పట్టింది, ఏమిటి సాగు వాడు సాగు అని చెప్తాను.